హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కడప రెడ్డమ్మ. ఈరోజు వీడియో వచ్చేసి భారతీయ కళా మహోత్సవ్కి మేమైతే వెళ్ళామన్నమాట. సో ముర్ము గారు ఇనాగ్రేట్ చేశారు కదా. సో 26th సెప్టెంబర్ నుంచి 6th నవంబర్ వరకు జరిగిన ఈ భారతీయ కళా మహోత్సవ్కి అయితే మేము టికెట్ బుక్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది. చాలా బాగుందండి. సో నార్త్ సైడ్ ఏవైతే స్టేట్స్ ఉంటాయో మిజోరాం, మణిపాల్, నేపాల్, ఇలా డిఫరెంట్ స్టేట్స్ అయితే ఉంటాయి కదా, వాటికి సంబంధించిన వాళ్ళ కల్చరల్ డ్యాన్సెస్ కానీ అండ్ కల్చరల్కి సంబంధించిన డ్రెస్సెస్ కానీ అండ్ వాళ్ళ వే ఆఫ్ ట్రెడిషన్కి సంబంధించిన ఫుడ్స్, వాళ్ళు ఏవైతే యూస్ చేస్తారో అలా అన్నీ వాళ్ళ ట్రెడిషన్కి సంబంధించిన మేళా లాగా అనుకోండి. సో ఇదైతే మనకు రాష్ట్రపతి భవన్ అయితే మనకు వెన్యూ అనమాట. చాలా బాగుంది, చాలా పెద్దది. అండ్ మనకు హైదరాబాద్లోనే చాలా పెద్ద ఫ్లాగ్ అయితే మనకు రాష్ట్రపతి నిలయంలోనే ఉంటుంది. మేము అది కూడా చూసాము. అండ్ ఎంట్రన్స్లో చూసారు కదా. సో మనం ఆన్లైన్లో అయినా టికెట్ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళైనా కూడా మనం టికెట్ బుక్ చేసుకోవచ్చు అండి. మేమైతే లాస్ట్ 2 days ముందు అనగా వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే పెద్దగా క్రౌడ్ అయితే లేరు. అండ్ చాలా బాగుందండి. ఈవెంట్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ లైవ్ పాటింగ్ ఉంది, అంటే మనమే మన చేతులతో మనము కుండనైతే తయారు చేయొచ్చు. అండ్ వాళ్ళ వేషధారణ కానీ అండ్ వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేసే విధంగా వాళ్ళ అన్ని డ్యాన్సెస్ కానీ అండ్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. అంటే పిల్లలకి కూడా సో ఒక్కొక్క స్టేట్లో వాళ్ళ వే ఆఫ్ లివింగ్ స్టైల్ అన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది మనం పిల్లలకి ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో అయితే వెళ్ళామన్నమాట. అండ్ చూడండి చెక్కలతో కూడా చేశారనమాట. అండ్ వీళ్ళ దగ్గర నాకు బాగా ఆకర్షణీయంగా కనిపించింది ఏంటి అంటే ఫేస్ మాస్క్స్ ఉంటాయి కదా, అవి చేయడం కూడా డిఫరెంట్ మేకింగ్ స్టైల్ అనమాట. ఆవు పేడ అండ్ గడ్డితో పెట్టి ఇంకా డిఫరెంట్గా అయితే చేశారనమాట. చాలా బాగుంది. నేను వీడియోలో ఇంక్లూడ్ చేస్తా, తప్పకుండా చూడండి. సో ఒక్కొక్క స్టాల్కి సంబంధించి, అంటే ఒక్కొక్క స్టేట్కి సంబంధించి ఒక్కొక్క స్టాల్ అయితే పెట్టారనమాట. అక్కడ వాళ్ళు ఏవైతే ట్రెడిషనల్గా యూస్ చేస్తారో అలాంటివన్నీ కూడా ఎగ్జిబిషన్లో పెట్టడం జరిగింది. చాలా బాగున్నాయి. జ్యువెలరీ ఉన్నాయి, కుండలు ఉన్నాయి. అంటే అన్ని స్టాల్స్కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. క్లాతింగ్ కానీ అండ్ బుట్టలు ఇవన్నీ కూడా నార్మల్గానే ఉన్నాయి. అండ్ కొన్ని లైవ్గా వాళ్ళు చేస్తూ ఉంటారు కదా, అవైతే బాగా అనిపించింది అనమాట. అలాగే ఒక్కొక్క షాపు మనం దాటుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ రియల్ చేనేత కార్మికులు శారీస్ని యూస్ చేయడానికి యూస్ చేస్తారు కదా, మగ్గం అంటారు కదా. సో అలాంటిది కూడా పెట్టారండి. అండ్ ఒక లేడీ కూడా మనకు అక్కడ చేస్తూ చూపించారనమాట, ఇలా చేస్తారండి. అండ్ ఇక్కడ చెక్క మీద ఎలా వాళ్ళు ఒక చిన్న టూల్స్ సాయంతో ఎంత బాగా మంచిగా ఒక ఆర్కిటెక్ట్ అయితే క్రియేట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి ఆ పెయింటింగ్స్ అండి. పెయింటింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ జ్యువెలరీ కూడా మన సైడ్ డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ సైడ్ అయితే డిఫరెంట్గా ఉన్నాయండి. మన సైడ్ మ్యాక్సిమం లక్ష్మీదేవి, ఏనుగులు, మామిడి పిందెలు, లేదంటే పంప్కిన్ అలా ఉండే డిజైన్స్ ఉంటాయి కదా, వాళ్ళ సైడ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా మాస్క్ కూడా డిఫరెంట్గా అయితే వీళ్ళు చేయడం జరిగింది. అండ్ కొన్ని మాస్కులు చూస్తే ఒక సినిమాలో ఒక మాస్క్ అయితే గుర్తొచ్చిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొద్దిగా ముందుకెళ్తే మనకు ఫ్లాగ్ ఉందన్నమాట. మన హైదరాబాద్లోనే ఫస్ట్ అంటే బిగ్గెస్ట్ ఫ్లాగ్ అనమాట. అండ్ అలాగే చుట్టూ తిరుగుతూ వెళ్తుంటే మనకు రాక్ గార్డెన్స్కి అయితే మనం ఎంటర్ అయిపోతాము. అండ్ కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాం పిల్లలతో. అండ్ రాక్ గార్డెన్ అయితే చాలా బాగుందండి. అండ్ మోస్ట్లీ ఇక్కడ అంతా కూడా క్యాక్టస్ అంటే మనకు ఏమంటారు, ఎడారిలో పెరిగే చెట్లు అంటారు కదా, వాటికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, అలాంటి చెట్లు. అండ్ కొన్ని జింకలు, సింహాలు టైపు బొమ్మలు అయితే పెట్టారనమాట ఆకర్షణీయంగా ఉండేదానికి. అండ్ ఇవంతా కూడా రియల్ కొండలు అనమాట. వాళ్ళు దీన్ని ఏమీ మూవ్ చేయకుండా ఆ ఉనే కొండల్ని వీళ్ళు నీట్గా గార్డెన్ అయితే బాగా చేశారనమాట, అరేంజ్ చేశారు. సో ఇది నార్మల్ డేస్లో కూడా విజిట్ అయితే అవ్వచ్చు అనమాట. రాష్ట్రపతి నిలయం వెబ్సైట్లో మీరు బుక్ చేసుకొని వెళ్ళొచ్చండి. నార్మల్ డేస్లో కూడా రాష్ట్రపతి నిలయం అయితే ఓపెన్లో అయితే ఉంటుందని అయితే వాళ్ళు అక్కడ మాకు స్టేజ్ మీద అయితే చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం శిల్పారామంలో చూసే ఉంటాం ఇలాంటి న్యాచురల్ ఆర్ట్, అంటే కొండల లాంటి వాటి మీద వీళ్ళు ఏదైనా ఒక దేవుడి బొమ్మ కానీ అలాగా స్కల్ప్ట్ చేసి దాని మీద ఇలా వాటర్ ఫౌంటైన్ లాగైతే పెట్టడం
చేయడం జరుగుతుంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే లైటింగ్ అలా కూడా ఉంటుంది శిల్పారామం అలాగా. సో సేమ్ అలానే ఇక్కడ మనకు రాక్ గార్డెన్లో కూడా పెట్టారు. ఇక్కడ వచ్చేసి దక్షిణామూర్తి అలాగే నంది అయితే పెట్టడం జరిగింది. అండ్ సరే ఇంకాసేపు ఆ రాక్ గార్డెన్లో చూసుకుంటూ కాస్త ముందుకు వచ్చేసరికి ఇక్కడ వీళ్ళ డ్యాన్స్ షో అయితే స్టార్ట్ చేశారనమాట. కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను. అండ్ సాంగ్స్ అయితే నేను యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి. వీళ్ళ డ్యాన్స్ అంటే ఒక్కొక్క స్టేట్ వాళ్ళ డ్యాన్స్ అయితే ఒక్కొక్కలా ఉందన్నమాట. అండ్ మార్షల్ ఆర్ట్స్ అయితే హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అయితే అన్నది చెప్పొచ్చు అనమాట. చాలా బాగా చేశారు మార్షల్ ఆర్ట్స్. అబ్బాయిలు అమ్మాయిలు అనేది ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా మార్షల్ ఆర్ట్ అయితే చేశారనమాట. చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, ఈ వీడియో ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే ఈ అమ్మాయి దాదాపు 5 బాటిల్స్ అనేవి అమ్మాయి హ్యాండ్స్ మీద తల మీద హ్యాండిల్ చేస్తుంది. అవంతా కూడా గ్లాస్ బాటిల్సే. సో చాలా బాగా చేస్తున్నారనమాట. మోస్ట్లీ స్టెప్స్ అన్నీ కూడా సిమిలర్గానే ఉన్నాయి, కానీ సింపుల్గా ఉన్నాయి. మన అంటే మనం ఎక్కువ ఈ సౌత్ ఇండియన్ ఫిలిమ్స్లో చూసేంత మాస్ బీట్స్ అలా ఏం లేదనమాట. చాలా ప్లెజెంట్గా చాలా బాగా అయితే ఉందన్నమాట. చాలా కూల్గా, ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా వాడికి సింపుల్గా అయితే వేశారనమాట డ్యాన్సెస్. సో ఇవి వచ్చేసి వాళ్ళ కల్చరల్ డ్యాన్సెస్ అని అయితే వాళ్ళు చెప్పారనమాట. అండ్ ఇంకా రాష్ట్రపతి నిలయంలో చెప్పుకోదగిన ఏముందంటే అక్కడ ఒక టెంపుల్ ఉంది. అండ్ పాత కాలంలో యూస్ చేస్తే అంటే మనం వాటర్ని ఎలా తోడుతారు బావిలో నుంచి కానీ, అండ్ కింద నుంచి పైకి ఎలా వస్తాయి, ఇలాంటివన్నీ కూడా కొన్ని పెట్టడం జరిగిందనమాట. అంటే ఓల్డెన్ డేస్లో ఎలా ఉంటాయి అనేది అయితే వాళ్ళు చూపించడం జరిగింది. ప్రజెంట్ అయితే వాడట్లేదులేండి, కానీ చూపించవచ్చు. కొన్ని ఓల్డెన్ సినిమాస్లో అయితే ఉంటాయి కదా, చక్రం వీల్ లాగా ఉంటూ ఒక కింద నుంచి పైకి వస్తూ ఉంటుంది, చాలామందికి తెలియదు. సో ఓల్డెన్ డేస్లో లాగా బావిలు అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఒక టెంపుల్ అయితే ఉంది. టెంపుల్తో పాటు నక్షత్ర గార్డెన్ అని అయితే ఉంది. నక్షత్ర గార్డెన్ అంటే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క ట్రీ, ఏదైతే ఆ నక్షత్రానికి సంబంధించిన ట్రీ ఉంటుందో అది అలా అక్కడ వాళ్ళు ప్లాంట్ చేసి అలా నక్షత్ర గార్డెన్ కూడా పెట్టారు. అండ్ సీటింగ్ వైజ్ అండ్ అకామిడేషన్ అంతా కూడా చాలా బాగా చూసుకున్నారు. అండ్ చాలా హై సెక్యూరిటీతో ఉందన్నమాట. ఎంతమంది ఎంటర్ అవుతున్నారు, ఎంతమంది వెళ్తున్నారు అనేది కూడా మొత్తం కూడా ఉన్నాయి. అండ్ వాష్రూమ్స్ వైజ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఇది వచ్చేసి మార్షల్ ఆర్ట్స్. సో నాకు బాగా నచ్చింది కాబట్టి నేను వీడియోలో ఇంక్లూడ్ చేశాను. మీరు ఎక్కడ బోర్ అవ్వకండి. సో ఎందుకంటే ఒక్కొక్క స్టేట్కి సంబంధించి వాళ్ళు ఒక్కొక్క డ్యాన్స్ అయితే వాళ్ళు వేయడం జరిగింది. అండ్ వాళ్ళ స్టేట్లోకి సంబంధించిన ఏవైనా ఆర్ట్స్ ఉంటాయి, సమ్ మార్షల్ ఆర్ట్స్ కానీ అలాగా అవి కూడా చూపించడం జరిగింది. అండ్ మ్యూజిక్ కూడా బాగా ప్లే చేశారు. అండ్ ఇంకా ఏం చెప్తున్నారంటే బయట ఫుడ్ కోర్ట్ కూడా ఉందండి. ఒక్కొక్క స్టాల్కి సంబంధించి ఫుడ్ కోర్ట్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ వీళ్ళు ఇలా డ్రెస్అప్ పై డ్యాన్స్ చేస్తున్నారో వీళ్ళ స్టాల్స్లో అలానే ఒక హట్లో కూర్చోంటారనమాట. మనం కావాలి అంటే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అక్కడ చాలా పెద్ద రష్ ఉండేసరికి మేమైతే ఫొటోస్ అయితే తీసుకోలేదు, కానీ చాలా బాగుంది. ఇలా ఒక ట్రెడిషనల్ అనేది మన పిల్లలకు చూపించడం ద్వారా వాళ్ళు కూడా నేర్చుకుంటారని అయితే నేను అనుకుంటాను. అందుకే ఎస్పెషల్లీ ఇక్కడ హైదరాబాద్లో ఏమైనా ఇలాంటి ఈవెంట్స్ ఉంటే తప్పకుండా నేను సెర్చ్ చేసి స్క్రోల్ చేసి ఎంట్రీ ఎక్కడ ఉంటుంది, ఏ టైంలో ఉంటుంది, మనకు మ్యాక్సిమం సాటర్డే సండే ఉంటే తప్పకుండా మేమైతే విజిట్ అయితే అవుతాము. కానీ ఏమంటే వీడియోస్ తీసి అప్లోడ్ చేయాలంటే కాస్త టైం పడుతుందండి. పిల్లలతో కాస్త ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళ స్కూల్ పంపించి ఇవన్నీ ఉంటాయి కదా, యాజ్ యూజువల్ రొటీన్. నేను మీకు ఎస్పెషల్లీ చెప్పాల్సిన పని లేదు. సో అందుకనేసి నాకు వీడియోస్ పెట్టడానికి టైం పడుతుందన్నమాట. సో హోప్ఫుల్లీ మేము December 1 నుంచి కూడా మీకు ఒక గుడ్ సర్ప్రైజ్తో అయితే మీ ముందుకు వస్తాను. సో తప్పకుండా. అండ్ నా ఛానల్లో ఇంకా నుంచి కూడా ఫన్నీ వీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్తో పాటు ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన వీడియోస్ రావాలని అయితే నేను కోరుకుంటున్నాను. తప్పకుండా చెప్పాను కదా, December 1 నుంచి కూడా ఇంట్లో ఉండి హోమ్ మేకర్స్ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ నా మంత్లీ నేను ఎంత సంపాదించాను అంటే నేను ఛాలెంజ్ లాగా తీసుకొని అలా షార్ట్ సిరీస్లా చేద్దాం అనుకుంటున్నాను. సో మంత్లీ ఛాలెంజ్ తీసుకొని ఈ మంత్కి మనం ఎంత ఎర్న్ చేశాను అనేది కూడా నేను మీకు డైలీ ప్రూఫ్తో చూపిద్దామని అయితే అనుకుంటున్నా. సో చూద్దాం, హోప్ఫుల్లీ షెడ్యూల్ చేసి పెట్టేస్తాను. అప్పటికప్పుడు అనుకుంటే అవ్వదు, నాకు తెలుసు. షెడ్యూల్ చేసి ఇంకా మాటల్లో చెప్పను, ఖచ్చితంగా చేసి చూపిద్దామని అయితే అనుకుంటున్నాను.
అండ్ ఈ ఫంక్షన్ అయితే చాలా బాగా అటెండ్ అయ్యాం. అండ్ నెక్స్ట్ రాబోయే వీడియోస్లో మేము రీసెంట్గా అయితే ఇక్కడ నోవోటల్లో సినిమాటిక్ ఎక్స్పో అయితే వెళ్ళామన్నమాట. సో వాటి గురించి కూడా రేపటి వీడియోలో వస్తాయి. ఈ సాంగ్ అయితే భలే బాగుందండి, జిమిచో జిమిచో అనేసి యాంకర్ కూడా పాడారనమాట సాంగ్. జిమిచో అని చాలా బాగుంది సాంగ్. అదేదో నోటికి రావట్లేదు కానీ పిల్లలు కూడా ఆ వచ్చిన 1 వీక్ సేమ్ పాటే పాడారనమాట. సో చూడండి, మన మూవీస్లో ఉండేంత హై డాన్సెస్ ఎక్కువ ప్రెషర్ పెట్టి అలా ఏం లేదనమాట. కూల్గా ప్లెజెంట్గా అయితే వీళ్ళైతే డ్యాన్స్ చేశారు. అండ్ వీళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా చాలా క్యూట్గా ఉన్నారండి. అంటే బొమ్మలా లేదంటే నిజం మనుషులా అనే విధంగా చాలా బాగా అందంగా రెడీ అయ్యారనమాట. మీకు కనిపిస్తూ ఉంటుంది కదా వెనక పక్క మిర్రర్లో, అంటే ఒక పెద్ద స్క్రీన్ అయితే పెట్టారనమాట. సో చాలా బాగుంది, ఎక్స్పో అయితే చాలా బాగుంది. అండ్ మేమైతే ఒక చిన్న గిలకైతే కొన్నామన్నమాట. కొద్దిగా కాస్ట్లీగా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయండి. అండ్ సో ఇలాంటి ఈవెంట్స్ ఎందుకు వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారంటే, సో టూరిజంని డెవలప్ చేద్దాము. అండ్ వీటితో పాటు ఎవరైతే నార్త్ టూర్స్ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకు అంటే వాళ్ళు ప్లాన్ చేయాలనుకుంటున్నా ఈ టూరిజం గైడ్ తోట వెళ్ళొచ్చు అనే విధంగా మనకు అక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. సో టూరిజంని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ముర్ము గారు ఇవి స్టార్ట్ చేయడం జరిగిందని అయితే మనకు ఈ స్టేజ్లో యాంకర్ చెప్పడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి సమ్ బ్యాండ్ అనమాట, మ్యూజిక్ బ్యాండ్. సో తినైతే చాలా బాగా ఫ్లూట్ అయితే వాయించాడు అనమాట. అమ్మ ఎట్లా వాయిస్తారమ్మ అంత బాగానైతే పిల్లలు అయితే అడగడం జరిగింది. చాలా బాగా వాయించారు. అలాగే తన హెడ్ పైన పించం టైప్ అయితే ఒకటి పెట్టుకున్నాడు అనమాట. దాంతో ఇంకా ఎస్పెషలీ సమ్ డిఫరెంట్ రిథమ్ మ్యూజిక్ అయితే వచ్చిందనమాట. అది క్యాచ్ అయిందో లేదో వీడియోలో నాకు తెలియదు. ఈ వీడియో అయితే మా బాబు తీసాడనమాట. ఎందుకంటే సో ముందు పక్క వచ్చేసి విఐపి ఎంట్రన్సెస్ ఉన్నాయని చెప్పి అక్కడైతే బ్లాక్ చేశారు. మేము కాస్త వెనకాల కూర్చున్నాం కాబట్టి సో క్యాచ్ అయిందో లేదో తెలియదు. చాలా బాగా అయితే చేశారనమాట. సో చెప్తున్నాం కదండి, మన సినిమాస్లో అంత హైప్ అంత ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం అంత అరే ఏంద్రా నాయన బోర్ అనిపిస్తుంది. కానీ సో డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేయాలనే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది ఎక్స్ప్లో. ప్రతి ఇయర్ అయితే ఉంటుందంట భారతీయ కళా మహోత్సవ్. మేబీ ఎస్పెషలీ అక్టోబర్, నవంబర్ ఆ టైంలో అయితే ఉంటుంది. తప్పకుండా రాష్ట్రపతి నిలయం వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని అండ్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నట్లయితే మీకు తప్పకుండా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి, మీరు వెళ్ళండి. సో మేము ఏదైతే భారతీయ కళా మహోత్సవంకి అయితే వెళ్ళామో అవైతే ఫ్రీ ఎంట్రీని. సో ఎంట్రీ అయితే ఫ్రీ అనమాట. సో నార్మల్ డేస్లో వెళ్ళినట్లయితే మీకు ఎంట్రీ ఫీజు అయితే ఉంటుందంట. మేబీ 50 అలా ఉండొచ్చేమో, నాకు కూడా తెలియదు. సో మేము వెళ్ళిన టైంకి అయితే ఫ్రీ అనమాట. సో ఈవెంట్ కవర్ అవుతున్నట్లు ఉంటుంది, అలాగే రాష్ట్రపతి నిలయం చూసినట్టు ఉంటుంది కదా అని అయితే వెళ్ళామండి. ప్రతి ఇయర్ జరుగుతుంది. సో నేను లేట్గా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి మీకు ముందుగానే కాషన్ చెప్తున్నాను అనమాట. ప్రతి ఇయర్ ఉంటుంది. మేబీ అక్టోబర్, నవంబర్ ఆ టైంలో ఉంటుంది. సెర్చ్ చేసుకొని మీరు కూడా మీ పిల్లల్ని తీసుకెళ్ళాలని అయితే కోరుకుంటున్నాను. సో ఇది వచ్చేసి అంటే ఒక్కొక్క స్టేట్ ఒకటండి, గుర్తులేదు నాకు. సో వీళ్ళు కూడా డిఫరెంట్ వే ఆఫ్ స్టైల్ డ్యాన్సింగ్ అయితే చేస్తున్నారండి. మేమైతే మార్నింగ్ 10 అలా ఇక మేము అక్కడైతే ఉన్నామండి. అండ్ ఈవినింగ్ 4 వరకు అక్కడే ఉండి ఈవినింగ్ 4కి అయితే వచ్చామన్నమాట. సో అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఎక్స్పో అయితే చాలా బాగుంది, భారతీయ కళా మహోత్సవ్. మీకు కావాలి అంటే ఇంకా ఎస్పెషల్లీ చాలా బాగా తీసుంటారు మన కంటెంట్ క్రియేటర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్. మీరు భారతీయ కళా మహోత్సవ్ 2024 అని కొడితే మీకు మంచిగా వస్తుంది. అండ్ అలాగే రాష్ట్రపతి నిలయం యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రతిరోజు ఏవైతే ఈవెంట్స్ జరిగాయో వాటికి సంబంధించిన లైవ్ కూడా ఇచ్చారని అయితే చెప్పడం జరిగింది. సో మీరు కావాలి అంటే లైవ్ కూడా చూసుకోవచ్చు. సో ఓకేనా, ఇప్పటికే చాలా చెప్పేశానని అయితే నేను అనుకుంటున్నాను. సో అంటే వీడియోని నీకు ఇక్కడ స్కిప్ చేయాలి అనే విధంగా అయితే లేదండి. వాళ్ళు చేసిన డ్యాన్సెస్ అవంతా కూడా చాలా బాగా నచ్చాయి నాకు. అంటే ఇలా కొద్దిగా ఎందుకో నాకు బాగా నచ్చాయి అనమాట, అందుకే మీకు పెడుతున్నాను. సో మీరు కూడా చూడండి అనే ఉద్దేశంతో, మీరు కూడా చూస్తే చాలా బాగుంటుంది అనేసి. సో సాంగ్స్ ఇంకా ఉండింటే బాగుండేది. మేబీ సాంగ్స్ పెట్టకూడదు కాబట్టి పెట్టట్లేదు. సో నేనైతే రేపటి వీడియోస్లో సినిమాటికా ఎక్స్పో కండక్ట్ చేయడం జరిగింది నోవోటల్ హోటల్లో. సో వాటికి సంబంధించిన వీడియోస్ రేపటి వీడియోలో అయితే రాబోతున్నాయి.
సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.